హలో హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు మనము ఈ పప్పు ధాన్యాల గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఉండేది బ్లాక్ బీన్స్, అంటే హైసింత్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో. వీటిని అనుములు అంటే హైసింత్ బీన్స్, HAYCINTH బీన్స్ అంటారు. ఇవేమో పెసలు అంటే ఇవి మూంగ్ దాల్ అంటారు కదా, మూంగ్ గ్రీన్ గ్రామ్స్ అంటారు. వీటిని పెసలు గ్రీన్ గ్రామ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇవి అంటే చాలా చలవ, ఎండాకాలం ఇవి తింటే చాలా మంచిది హెల్త్కి. చెడిపోకుండా వేపాకేస్తారనమాట. పైన ఇలా ఎండలో ఎందుకు ఆరేసినారంటే పురుగులు పట్టకుండా, పురుగులు పోవడానికి. ఇవేమో ఇవన్నీ ఉలువలు. ఉలువలు తింటే చాలా మంచిది, కిడ్నీస్ కూడా చాలా మంచిది అంటారు. ఇట్లా ఉలువచారు తింటే చాలా మంచిది అంటారు. ఉలువలు చాలా మంచిది తింటే, ఎండలో ఆరబోస్తుంది మా అమ్మ. నెక్స్ట్ ఇవి వచ్చి బ్లాక్ బీన్స్. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చి అలసందలు అంటే కౌ పీస్ అంటారు వీటిని. ఇవి కూడా తింటే చాలా మంచిది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. కౌ పీస్ అలసందలు మన గుగ్గిలు చేస్తారు కదా, మన వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు గుగ్గిలు. గుగ్గిలు చాలా టేస్ట్గా ఉంటాయి, అలసందల గుగ్గిలు కూడా. ఇవన్నీ వేపాకు వేసి స్టోర్ చేసింది మా అమ్మ. అంటే ఇవన్నీ మా పొలంలో పండినవి ఇవన్నీ మొత్తము. అంటే ఏం మందులు ఏమేయలేదు, మిరపచేనుకు మాత్రమే మందులు కొట్టాము. ఇవి అయితే న్యాచురల్గానే పండినాయి మొత్తము. ఇవి మనం బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇవి ఏంటంటే మా చేనులోనే వేశారు మా అమ్మ. మా అబ్బాయి అనేది చూస్తున్నాడు ఇవన్నీ ఏంటంటే, వానికి అడిగిన వాటికల్లా పేర్లు చెప్తుంది మా అమ్మ. నేను కూడా పేర్లు చెప్పాను అవి ఏంటివి అని. నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న డబ్బాలో వచ్చేసేమో అవేమో కందులని రెడ్ గ్రామ్స్ అంటారు. అవి మనం పప్పు చేసుకుంటాం కదా, పప్పు చారు, అవి కందులు కూడా చాలా ఉన్నాయి. 2 ప్యాకెట్లు అంటే అవి అమ్మినాము. ఒక ప్యాకెట్ మేము పెట్టుకున్నాము, కొన్ని ఉంటే బయట ఆరేస్తుంది. ఇంకా ఇవి కూడా చాలా గుగ్గిలు వేసుకుంటే చాలా మంచిది. చాలామందికి తెలుసు కందిపప్పు. మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం పప్పుచారు, చాలామంది పప్పుచారు తింటారు. మన పేదవాడి మటన్ అంటారు దాన్ని, పప్పుచారుని. ఇవన్నీ ఇట్లా ఆరేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే, ఒకటి అనుములు, పెసలు, కందులు, అలసందలు, ఉలువలు ఇవన్నీ ఆరేసింది ఎండలో. ఎందుకంటే ఏమైనా పురుగు ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇలా ఎండలో మిద్దె పైన ఆరేసింది మా అమ్మ. మీ ఊరిలో కూడా మీ పంటలలో ఎంతమంది పండిస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా ఎంతమంది న్యాచురల్గా పండించుకొని వాళ్ళ పొలంలో తింటారు బయట కొనుక్కోకుండా. అంటే పొలం లేని వాళ్ళు బయట కొనుక్కుంటారు, అని తప్పు పట్టట్లేదు. ఇంకా అవన్నీ ఏమైనా లైట్గా ఏమన్నా ఇసుకరాళ్ళు అవి ఉంటే అవి ఏరేస్తుంది మా అమ్మ అందులో. ఇప్పుడు ఆ టబ్బులో ఒక సంచి ఉంది. ఇదంతా మా ఊరు, అంతా మా పల్లెటూరు, గద్వాల్ డిస్టిక్ మాది. జోగులాంబ గద్వాల్ పక్కన చిన్న ఊరు, సంగల గ్రామం మాది. మా ఊరు చాలా అందంగా ఉంటుంది, పల్లెటూరు. ఎటు చూసిన చెట్లు ఉంటాయి, చెరువు ఉంటుంది. ఒకసారి చూడండి మీ ఊరు కూడా ఎలా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టింది, ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు సంచిలోకి వెళ్ళి తీసింది కదా, అవి చిక్ పీస్ అంటారు. చిక్ పీస్ అంటే అవి ఏంటంటే శనగపప్పు, ఎల్లో చెన్న అంటారు. అవి చెన్న, బేసన్ ఫ్లోర్ చెన్న అంటే బజ్జీల పిండి శనగలు. అవి పుట్నాల పప్పులు అంటారు, చాలా పేర్లు అంటారు వాటిని. మన పుట్నాల పప్పులు వాటితోనే చేస్తారు, శనగపిండి వీటితోనే చేస్తారు. ఇంగ్లీష్లో దాన్ని చిక్ పీస్ అంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే మొత్తం ప్రోటీన్స్, హైలీ ప్రోటీన్ ఫుడ్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ సీరియల్స్ అంటారు ఇంగ్లీష్లో. పప్పు ధాన్యాలు
అవన్నీ పప్పు ధాన్యాలే. అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో వేస్తే పురుగులు ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ స్టోర్ చేసేటప్పుడు వేపాకేసి స్టోర్ చేస్తే మళ్ళీ పురుగులు పడవు ఇందులో. అయితే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి పిల్లలకి తెలియవు. ఎంతసేపులో బుక్స్లో చూస్తారు కానీ రియల్గా చూడరు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చూస్తే వాళ్ళకి ఎలా ఉంటాయి ఏం కథ అనేది తెలుస్తుంది. ఒకసారి పల్లెటూరులోకి వెళ్తే కూడా తెలుస్తుంది అన్నమాట ఎలా ఉంటుంది ఏం కథ అవన్నీ ఏంటివని. అసలు మనం ఏం తింటున్నాం మనకే తెలియకుండా ఉంది ఈ సిటీలో వాళ్ళకి. అక్కడిక్కడ చాలామంది అంటే డబ్బు ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి కొనుక్కోవచ్చు, అదేం పెద్ద విషయం అనుకుంటారు. కాకపోతే అవి ఏ మొక్కల నుంచి వస్తాయి, మొక్కలు ఎట్లా ఉంటాయి, ఎక్కడ పండుతాయి, ఎవరు పండిస్తారని తెలియాలి కదా. ఫ్యూచర్లో చదువుకున్న వాళ్ళు కూడా రైతులు గొప్ప రైతులు కావాలి కదా. ఫ్యూచర్లో రైతులు కూడా తయారు కావాలి.